హలో! నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్‌బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా తయారు చేసుకున్న ఆలూ ఫ్రైని చూద్దామండి. నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఆలూని తీసుకొని ఒక అర కేజీ వరకు నేను ఆలూని తీసుకున్నానండి. ఉప్పు నీటిలో వేసి నానేసి పెట్టానండి. పీల్ తీసి సన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేయాలండి. ఒక 10 మినిట్స్ వరకు ఉంచితే చాలండి ఉప్పు నీళ్ళల్లో. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలండి. అట్లా వడగట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లనే పెట్టుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోవాలండి. వాటర్ అనేది ఉండొద్దండి. వాటర్ ఉంటే కొంచెం మెత్తబడిపోతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం పక్కనుంచుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. అర కేజీ ఆలూకి నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే వడగట్టి పెట్టుకున్నామో ఆలూని వేసేయాలండి ఈ ఆయిల్‌లో. ఏమి వేయనవసరం లేదండి. ముందుగా ఈ ఆలూననేది మంచిగా వేపుకోవాలండి. ఇట్లా ఆలు వేసిన తర్వాత ఒక 4 నిమిషముల వరకండి ఇట్లా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం కలుపుకుంటూ ఈ ఆలుని ఫ్రై చేసుకోవాలండి. ఒకటికి ఒకటనేది అంటుకోదండి. అంటుకోకుండా వస్తుంది. ఈ ఉప్పు నీళ్ళలో నానేయడం వల్ల బెనిఫిట్ ఏందంటే మనకు ఒకటికి ఒకటి అంటుకోకుండా ముద్దలా కాకుండా మనకు పొడి పొడిగా వస్తుందండి. ఈ ఆలు ఫ్రై అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇట్లా మనం కలుపుకుంటూ ఒక 4-5 నిమిషముల మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు. మళ్ళా ఒక 4, 5 రెమ్మల వరకు కరివేపాకు. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ ఆలు ఫ్రై అనేది టేస్ట్ చాలా బావుంటుందండి. అందుకని కరివేపాకు కొంచెం ఎక్కువున్నా సరే వేసుకోండి. ఇట్లా వేసిన తర్వాత కొంచెం మొత్తం అంతా కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ మళ్ళీ ఒక 4-5 నిమిషంల మధ్యలో అట్లా మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనము కలుపుకుంటూ ఉండాలి. ఈ మూత అనేది పెట్టొద్దండి. ఆలు ఫ్రైకి మూత అనేది పెట్టొద్దు. మనం క్రిస్పీగా రావాలంటే మూత పెట్టొద్దు. ఆవిరికి వాటర్ వచ్చేసి మెత్తబడిపోయి క్రిస్పీగా రాదండి ఆలు ఫ్రై అనేది. ఇట్లా మనం ఒక 4, 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ముందు 5 నిమిషాలు, ఈ తర్వాత 5 నిమిషాలు. మొత్తం 10 నిమిషముల లోపల ఈ ఆలు అనేది మెత్తబడిపోతుందండి. మంచిగా ఉడికిపోతుందండి. చూసుకోవాలండి. ఇట్లా స్పూన్ తోటి మనం ఒకసారి ఇట్లా చూసుకోవాలి. ఆలు అనేది మెత్తగా ఉడికిపోయింది. ఒకటికి ఒకటి అంటుకోకుండా క్రిస్పీగా వస్తుందండి. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు మనం కారం వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మీరైతే మీ టేస్ట్‌కు తగిన విధంగా వేసుకోండి. ఆ తర్వాత మనం ధనియాల పౌడర్ అండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి. చివరగా మనం చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ చాట్ మసాలా వేయడం వలన ఈ ఆలుకు మంచి టేస్ట్ వస్తుందండి. అట్లా వేసినాక మళ్ళా మంచిగా కలుపుకోవాలండి. ఈ ఉప్పు, కారాలనేటివి ఆలుకు పట్టేటట్లుగా మంచిగా ఒక 3-4 నిమిషముల మధ్యలో ఇట్లనే కలుపుకుంటూ ఉండాలండి. మంచిగా ఫ్రై అయ్యే వరకు అంతా బాగా పట్టే వరకు ఒక 3-4 నిమిషములు కలుపుకుంటూ ఉండాలి. చూసారండి ఈ ఆలు అనేది ఒకటికి ఒకటి అంటుకోకుండా ఇట్లా మంచిగా వచ్చిందండి. ఇట్లా ముద్దలా కాకుండా క్రిస్పీగా ఇట్లా ఒకటికి ఒకటి అంటుకోకుండా మంచిగా వచ్చిందండి. ఇట్లా వచ్చిన తర్వాత మనం ఒక 4 నిమిషముల తర్వాత ఇట్లా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర జల్లుకోవాలండి. కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడం నుండి చాలా బావుంటుందండి ఈ ఆలు ఫ్రై. మనం అన్నంలోకైనా పిల్లలకు ఇట్లా చేసి ఇస్తే లంచ్ బాక్స్‌లోకైనా ఇట్లా మనం పెట్టిస్తే పిల్లలు చాలా బాగా తింటారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా ఇట్లా ఇష్టపడతారండి. ఇంట్లో సైడ్ డిష్‌గా మనం సాంబార్ అంచుకు గానీ, ఇట్లా పప్పు అంచుకు గానీ, ఇట్లా సైడ్ డిష్‌గా చేసి పెడితే ఆలు ఫ్రై అనేది చాలా బావుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేయడం వలన మనకు ఒకటికొకటి అంటుకోకుండా ఇట్లా వస్తుందండి. నా ఛానల్ చూసే వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా క్విక్‌గా అయిపోయే ఆలు ఫ్రై అండి.